గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ తాజాగా వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. నేడు నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ తాజాగా వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. నేడు నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్పై పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ తాజాగా వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. నేడు నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయనపై ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులలో కూడా బెయిల్ వచ్చినప్పటికీ ఇంకొక నకిలీ ఇళ్ల పట్టాల కేసు కూడా నమోదైనట్టుగా దానికి సంబంధించి నూజివీడు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగానే తెలుస్తుంది. ఇక ఈరోజు ఆయన బెయిల్కి సంబంధించి పిటిషన్ వేసినట్టుగా దాని విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఆల్రెడీ వంశీకి సంబంధించి వివిధ కేసుల్లో గత 2 నెలల నుంచి కూడా వంశీ జైల్లోనే ఉంటూ వచ్చారు. అయితే ప్రతి కేసు నుంచి కూడా బెయిల్ లభించినప్పటికీ చివరికి నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది నూజివీడు కోర్టు. అయితే అప్పటి నుంచి కూడా వంశీ అనేక సార్లు వాయిదా బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. కానీ గత వారం రోజుల నుంచి కూడా వంశీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. ఏదైతే ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలతో బాధపడుతున్నారని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. 2 సార్లు వైద్య నిమిత్తం కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత కూడా వంశీకి సంబంధించి ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. సో ఈ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన మరోసారి ఈరోజు నూజివీడు కోర్టుకు ఎంపిక చేయడం జరిగింది. దీని మీద మరి కొద్దిసేపట్లో వాదనలు జరగనున్నాయి. వాదన జరిగిన తర్వాత వంశీకి బెయిల్ వస్తుందా రాదో అనేది చూడాలి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అందులోకి నకిలీ పట్టాల కేసు కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ వచ్చే ఛాన్సెస్, అంటే ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే కేసులు కాబట్టి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే కేసులకి ప్రతిదానికి కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆ ధర్మంలో దీనికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వంశీకి ఈరోజు బెయిల్ వచ్చే ఛాన్సెస్. అయితే శ్రీనివాస్, ఏదైతే వంశీకి సంబంధించి ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇంకొక కొత్త కేసులు పెడుతూ ఆయనను కావాలని బయటకు రాకుండా చేసేటువంటి చర్యలు కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? అది సర్వసాధారణం. ఎందుకంటే అందు నుంచి కూడా జరుగుతున్నది. ఎందుకంటే వివిధ కేసులు టీడీపీ హయాంలో అనేక కేసులు నమోదు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ కేసులకు సంబంధించి ప్రతి కేసు కూడా ఒకదాని తర్వాత ఒకటి నమోదు చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మంత్రికి ఈ కేసుల నుంచి ఇంకా బయటపడే ఛాన్సెస్ తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.